మళ్ళీ మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్కారం. సో ఈ నమస్కారం. ఎవరైతే ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారో, అంటే అమాయక ఫేసులు పెట్టుకుని నటిద్దామని మాకే పాపం తెలియదని చెప్పి ప్రయత్నం చేసినా పప్పులేం ఉడకట్లేదుట. విచారణలో కూడా చాలా స్ట్రాంగ్గా ఎవిడెన్సెస్ అన్ని పెట్టి చేస్తున్నట్టు పోలీసులు. ఇంకా రావాలి, కలుగులో ఇంకా కొంతమంది బ్యాచ్ ఉన్నారు. కానీ ఇప్పుడు సత్యమూర్తి గారు ఒక ఎక్స్ప్రెషన్ చెప్పారంటే ఈ లాంగ్ రోప్ ఇవ్వడం వల్ల కొంత ప్రజల్లో ఏమన్నా వేరే రకంగా వెళ్ళే అవకాశం ఉంటుందా అని ఏం చెప్తారు దాని మీద మీరు? సరే, మీ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఇప్పటివరకు గోల్ చేశారనుకోండి, అంటే గోల్ అనకూడదు కానీ పాపం కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నాళ్ళు అరెస్టులు చేయరా, మమ్మల్ని వేధించారు, మీరేమో ప్రభుత్వంలోకి వచ్చి మీరేమో అభివృద్ధి అమరావతి అంటే మరి మేము ఎన్నాళ్ళు రోడ్డు మీద పడి దెబ్బలు తిన్న మా పరిస్థితి ఏంటని కొంత వాళ్ళకి కొంత రిలాక్సేషన్ ఒక రకంగా చెప్పాలంటే అరెస్టులు. కోనగారు, ఏబిఎన్ ప్రేక్షకులకి అలానే మీకు ఇందులో ఉన్న ప్యానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. వేధింపులు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు మొట్టమొదటిగా నాతోనే స్టార్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఎగ్నిస్ట్ పొలిటికల్ పర్సన్ కేసు నా పైన మొట్టమొదటిగా పెట్టారు. వేధింపులు అంటే ఆవేదన ఉంటుంది. తప్పనిసరిగా ఒక పార్టీ జెండా మోసి పార్టీని, అధికారంలో లేని పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఒక కసితో, ఒక పట్టుదలతో పనిచేసినటువంటి వ్యక్తులకు ఆవేదన ఉంటుంది, ఆక్రందన ఉంటుంది. ఎందుకనంటే వేధింపులు అంటే అలాగేలా కాదు. ఇంటిలో ఉన్న భార్య బిడ్డలను కూడా అవమానపరిచే విధంగా, భార్య బిడ్డల ముందు కూడా అవమానపరిచే విధంగా ప్రవర్తింపజేసేటటువంటి పరిస్థితి ఆ రోజు జరిగింది. ఈరోజు చట్టం ఏదైనా గొప్పది. చట్టం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పేవాడు, చట్టం ముందు అందరం ఒకటే, చట్టం సమానమే, చట్టం గొప్పదే. ఇప్పుడు ఆ చట్టం పనిచేయడం ప్రారంభించింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారి చట్టంలో మారింది. అదే అడగబోతున్నాను నేను. ఆ చట్టం దాని రూల్స్ వేరే, ఇప్పుడున్న చట్టం దీని రూల్స్ వేరే, అట్లా చూడాలా? అదే ఆ చట్టం ఆ రోజు ఆయనకి చట్టంలో మారింది. ఈరోజు చట్టంలో పనిచేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రోజు కదా ఆ రోజు కదా, లేకపోతే ఇన్ని ప్రస్థానాలు 44 ఏళ్ల ఆయన ప్రస్థానంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అనేక రకాలుగా ఆయన ముందుకు వచ్చారనంటే ఆయన చట్టం ప్రకారం వెళ్దాం, చట్టం ప్రకారం చట్టాన్ని చట్టంలా చూడాలి అనేటటువంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చట్టం ప్రకారం ఈ రోజు చట్టం ముందుకెళ్తాం. కానీ ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు కాదు, ఇంకొక రవికుమార్ గారు మీరు చెప్తారు కానీ, అంటే ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నాం అనుకోండి, నేను మొన్న కూడా చెప్పాను, రూల్స్ అందరూ ఫాలో అవుతుంటే ఆ రూల్ ప్రకారం ఆడాలి. అసలు రూల్సే ఫాలో అయిన వాళ్ళ దగ్గర మేము రూల్స్ ఫాలో అవుతాం, ఆ రూల్స్ ప్రకారం గేమ్ ఆడతాం అంటే కుదురుతుందా? అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, దేశంలో కానీ విదేశాల్లో ఉన్నటువంటి గమనించాల్సింది, జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ మాట ఎప్పుడూ అంటున్నాను, మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తున్నాను, ఈయన క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి బిహేవియర్స్ తో ఉన్నటువంటి వ్యక్తి జగన్. ఓకే, ఈ మాట నేనేదో ఒక ఆయన పార్టీనో లేదా వ్యక్తిత్వాన్ని కించపరచాలనో మాట్లాడాలని మాట్లాడాను. ఈరోజు ఆయన పైనటువంటి కేసులన్నీ విచారణ చేసేటప్పుడే సుప్రీంకోర్టులోనే ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులు అసలు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అని చెప్పి మాట్లాడినట్టు న్యాయమూర్తులే కామెంట్ చేసినటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారి క్రైమ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇన్స్టిట్యూషనలైజేషన్ చేసి ఆయన వ్యవస్థ అవినీతిని కావచ్చు, క్రైమ్ని కావచ్చు వ్యవస్థీకృతం చేశారు. ఈ వ్యవస్థీకృతం చేసేటటువంటి ప్రక్రియలో దానిని కనిపెట్టాలి అని అంటే దానిని ఎక్కడికక్కడ క్రైమ్ ఏది, వ్యవస్థ ఏది అనేది సెపరేట్ చేసి చేయాలంటే కొంత సమయం. బాగా చెప్పారు. లేకుండా చేసుకెళ్ళిపోయారు. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడు, ఏం బుకాయిస్తాడు, ఈ అంబటి రాంబాబు లాంటి వాడు పెద్ద నోరేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు. మేము ఎన్నిసార్లు అడిగిన వాళ్ళకి ఒకటి ఏంటంటే అండి, మాకు తెలీదు, తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ముహూర్తం కావచ్చు, ఆ జెండా
రంగు వల్ల కావచ్చు, కారణాలు ఎదురు ఒకసారి తప్పు చేశామని ఎక్కడైనా అంటే సిగ్గుపడతాడు. కనీసం ఆ పార్టీలో ఏంటంటే అటువంటిది అసలు సిగ్గు అనేది ఎవరి దగ్గర కూడా మచ్చుకైనా కనబడుతుంది. అసలు అదేదో అంటే అరే మనం తప్పు చేసాం, ఎవడైనా వేలెత్తి చూపిస్తే మనం ఇదవుతాం కదా అనేటటువంటి కొంత మనిషి సహజంగా మనుషుల్లో ఉంటుంది. ఆ పార్టీలో ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా ఎవరికి అటువంటిది లేదు. ఆయన మాట్లాడతాడు 98,000 కోట్ల రూపాయలు బహుశా డిజిటల్ కరెన్సీ ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గించండి, డిజిటల్ పేమెంట్స్ కి ఎక్కువగా మనం ఇచ్చేయండి అని ప్రోత్సహించి ఒక దేశాన్ని ఆ వైపు నడిపిస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా గడచిన 5 సంవత్సరాల్లో 98,000 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలు క్యాష్ రూపంలో చేసినటువంటి ప్రభుత్వం. అంటే ఇందాక నేను మీకు అన్నాను, వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినలైజేషన్, అవినీతి కరప్షన్ కావచ్చు, క్రిమినల్ చర్యలు కావచ్చు, ఇది అందులో భాగమేనండి. 98,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయించారండి? అదే ఇప్పుడు ఈ ఆర్థిక నేరాలను విచారించే దర్యాప్తు సంస్థలు వీటి మీద చాలా సీరియస్ గా యాక్ట్ చేయాలి. కోన గారు మీరు చేయాలి, కానీ గతంలో చేయలే. అసలు గతంలో ఈ ఈడీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు మీరు ఇంత చేస్తున్నారని ఏ వ్యవస్థ కూడా ఆయన ప్రశ్నించాల. ఎందుకంటే ప్రభుత్వం అది. ఆయన ఏం మాట్లాడితే ఉంటాడు, నేను క్యాబినెట్ లో పెట్టా, పాలసీని క్యాబినెట్ లో ఆమోదం చేశా. ఈ క్యాబినెట్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన అవినీతిని వ్యవస్థీకృతం చేశాడు, క్రిమినల్ చర్యలను కూడా వ్యవస్థీకృతం చేశాడు. క్రిమినాలజీ బహుశా ఆయన ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే క్రిమినాలజీ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ని, ఆ స్కిల్ డెవలప్మెంట్ ని మనం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం. చెప్పాలి కానీ ఆ ట్రాప్ లో పడకుండా కాపాడాలి యూత్ ని. ఎందుకంటే ఆ క్రిమినాలజీ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు క్యాబినెట్ అంటే పాలసీని వాళ్ళు ఏం మాట్లాడతాడండి, పాలసీ. వాట్ ఇస్ ద పాలసీ? ద పాలసీ అనేటటువంటిది అడ్డం పెట్టుకుని అంటే క్యాబినెట్ లో నేను క్యాష్ ఇచ్చి చిల్లర పైసలు ఇచ్చి తీసుకుంటా, చిల్లర పైసలు దండుకుంటా అనేది పెట్టుకుంటాడా? రవికుమార్ గారు మాట్లాడదు. మీరు ఇప్పుడు పాలసీ అన్నారు కదా, అసలు ఈ పాలసీ ఏంటి? దీని మీద ఏంటంటే కేవలం 1,000 కోట్ల స్కామే కాదు, 1,000 మంది ప్రాణాలు కూడా పోయాయి. దాని గురించి కూడా మాట్లాడాలి. ఒకటి ఇందాక రవికుమార్ గారు